బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పిల్లల్ని తోటలో పువ్వులుగా అభివర్ణిస్తాడు ప్రముఖ విద్యా సంస్కర్త ఫ్రెడరిక్ ప్రూబెల్. ఆయన పిల్లల కోసం ఎంతో కృషి చేశాడు. వారి కోసం కిండర్ గార్డెన్ అనే పద్ధతిని కనిపెట్టాడు. పిల్లల తోట అని దాని అర్థం. పిల్లల ప్రపంచం ఒక తోట అయితే పిల్లలు మొక్కలకు పూచే పువ్వు లాంటి వారు. వారు ఎంతో సున్నితమైన వారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. నిజానికి దీని ఆధారంగా రూపొందించిందే ప్లే స్కూల్ అని కూడా చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇలాంటి పిల్లల ప్రపంచం? కిండర్ గార్డెన్ లో చెప్పిన ఆడుకోవడం ద్వారా నేర్చుకోవటం అనే పద్ధతిని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఉపయోగిస్తున్నారు? ఎంతసేపు వాళ్లను పుస్తకాలకు కట్టేసి చదివినవే చదివించి వాటిని బట్టి పట్టించి పిల్లల్ని ఒక కృత్రిమ జీవితంలో పెద్దలే నాటుతున్నారు. నిజానికి బాల్యం ఎంతో అందమైనది. ఒక వయసు వచ్చాక ఆ బాల్యాన్ని చూసి సంతోషపడి వాటిని చాలా గొప్ప జ్ఞాపకాలుగా చేసుకోవటం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పిల్లలు రేపటి రోజున తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటే వాళ్లకు కనిపించేదేమిటి? పుస్తకాలు, బట్టి పట్టిన గంటలు, తల్లిదండ్రుల కళ్లలో కనిపించిన కాఠిన్యం, ఉపాధ్యాయుల ముఖాలలో ఎరుపు, ఇంకా వారి చేతి బెత్తం దెబ్బలు. ఇవేనా? బాల్యాన్ని గురించి వర్ణించాలంటే ఆ బాల్యాన్ని రుచి చూసిన వారికే సాధ్యం అని అనిపిస్తుంది. స్వేచ్ఛగా బుల్లి గువ్వలా ఎలాంటి సమస్య లేకుండా ఇల్లంతా దొర్లాడుతూ మొదలై అమ్మమ్మల, నానమ్మలు, తాతయ్యల దగ్గర కథలు వింటూ నీళ్లతోనూ మట్టితోనూ ప్రకృతికి దగ్గరగా పెరుగుతూ పచ్చని మొక్కలాగే ఆహ్లాదంగా అనిపిస్తారు. కానీ ఇప్పుడు మట్టిలో ఆడటం, నీళ్లలో తడవటం, తుళ్ళుకుంటూ బయట తిరుగుతూ ఆడటం మొదలైనవన్నీ ఒక అసహ్యపు చర్యగా చూస్తారు. ఇంకా పాఠ్య పుస్తకాలను మాత్రమే చదవటం నిజమైన జ్ఞానం అన్న భ్రమలో ఉన్నారు. బయట ప్రపంచం ఏమీ తెలియకుండా పెంచుతారు. ఇలా బయట ప్రపంచానికి దూరంగా పెంచడం వల్ల పిల్లలకు సంపాదించటం, ఉద్యోగాలు చేయటం తప్ప ఇంకేమీ తెలియకుండా పోతుంది. అమాయకపు నవ్వులు, అల్లరి చేష్టలు, ఆటలు, పాటలు, ఇంకా చెప్పాలి అంటే శ్రీశ్రీ తనదైన శైశవ గీతిలో చెప్పినట్టు మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అంటూ సంతోషంగా చూసుకోవటానికి ఇప్పటి తరానికి బాల్యం అనేది మధురంగా ఉందా? ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవులు, శుభకార్యాలు వంటి వాటికి సొంత ఊళ్లకు వెళ్లటానికి, బంధువులు, స్నేహితులతో కలవటానికి చాలా మంది తల్లిదండ్రులు చెప్పుకుంటున్న సమర్థింపు పిల్లలకు స్కూల్ పోతుంది. వేసవిలో అటు ఇటు పంపకుండా ఏదో ఒక కోర్సులోనో లేదా తదుపరి తరగతులకు స్పెషల్ కోచింగ్లోనో తోసేయటమే ఇలా పిల్లలకు ఎలాంటి సరదాలు, సంతోషాలు అనేవి ఏమీ లేకుండా చిన్నతనం నుండే వాళ్లలో ఇంజనీరింగ్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అంటూ ఎన్నెన్నో ఆలోచనలు నాటి చివరకు విలువలేని జీవితాన్ని వాళ్లకు అప్పగిస్తున్నారు. విలువలు అంటే పుస్తకాల నుండి నేర్చుకునేవి కాదని, అవి జీవితాలను, సమాజాన్ని, బయట ప్రపంచాన్ని చూస్తూ నేర్చుకోవటమని, కింద పడి దెబ్బ తగిలితే ఇంకోసారి పడకూడదన్న జాగ్రత్త పిల్లలకు అర్థమవుతుందని పెద్దలు తెలుసుకోవాలి. అంతేకాని పిల్లలు కింద పడకుండా వాళ్ళని ఎత్తుకుని తిప్పటం వల్ల వాళ్లకు నడవటం ఎలాగో తెలియకుండా పోతుంది. అందుకే చాలా మందికి జీవితం జీవించడం ఎలాగో తెలియకుండా పోతుంది. మాయమైపోతున్న పిల్లల ప్రపంచాన్ని ఏ డాక్యుమెంటరీలలోనో, కార్టూన్ ఛానల్స్ లోనో పిల్లలకు చూపించకుండా వారిని వారిగా ఎదగనిస్తే పిల్లల జీవితాలు పచ్చగా ఉంటాయి.